హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఆచార్య గారు ముందుకొచ్చి, అనూప్ బాబు, అన్ని జంటలను ఆశీర్వదించాను, మిగిలింది మీరు మాత్రమే అని అనడంతో అనూప్ వెనక్కి వెళ్ళి అరణ్య చేయి పట్టుకుని ముందుకు తీసుకొనొచ్చాడు. ఆచార్య గారు 2 నిమిషాల పాటు వేదమంత్రాలు చదువుతూ ఇద్దరిని ఆశీర్వదించి వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పాడు. ఆచార్య గారు, ఇప్పుడే తీసుకోవాలా? ఇక్కడ ఒక 5 నిమిషాల పంచాయతీ జరుపుకొని అప్పుడు ఆశీర్వాదం తీసుకోవచ్చా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా ఆశీర్వదించే మనసు కూడా ఎవరికీ రాదు కదా, అందుకే అంటున్నాను అని అడగడంతో, తప్పకుండా బాబు, ఆశీర్వాదం ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా ఇవ్వాలి, కానీ ఆ క్షేమం వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది అని ఆచార్య గారు హారతి ఇచ్చి ఇద్దరిని మరోసారి ఆశీర్వదించి పక్కకి వెళ్ళాడు. అరణ్య అనూప్ చేతిని గట్టిగా పట్టుకోవడంతో తన వైపు తిరిగి, వదులురా, ఇప్పుడే వచ్చేస్తాను, కలిసే ఇంటికి వెళ్దాం అని అరణ్య చేతిని విడిచిపెట్టి కాస్త ముందుకు వెళ్ళాడు. అనూప్ ముందుగా రాణా పక్కన నిలబడి ఏడుస్తున్న లక్ష్మీ గారిని చూసి, ఆ పక్కనే బెంగగా నిలబడి ఉన్న సిరి శ్రీవల్లిని చూసి, మీరేం బాధపడకండి, కొడుకు మంచివాడైతే వాడికి ఏదైనా అయితే ఏ తల్లి తట్టుకోలేదు, కానీ మీ కొడుకు చాలా చెడ్డవాడు, చాలా చాలా చెడ్డవాడు, మరో 2 రోజుల్లో విషయం ఏంటన్నది మీకే తెలుస్తుంది. అంతెందుకు, ఇప్పుడే చూశారుగా, ఇష్టం లేని ఒక ఆడదాని మెడలో బలవంతంగా తాళి కట్టాలని చూశాడు. అది కరెక్ట్ కాదు కదా, కాకపోతే మీరు తల్లి కదా, బిడ్డ ఏ తప్పు చేసినా కడుపులో దాచుకోవాలని చూస్తున్నారు. అది తప్పని నేను అనను, ఎందుకంటే తల్లి ప్రేమే అంతా, కానీ ఇలాంటి వాడి మీద చూపించి మీ విలువ తగ్గించుకోవద్దని చెప్తున్నాను అని వినయంగా చెప్పి సిరి శ్రీవల్లి వైపు చూసి, వీడు ఎలాంటి వాడంటే కొద్ది రోజులకి చెల్లెళ్ళు మీ వైపు కూడా తప్పుగా చూసే రకం, నేను కొట్టడం తప్పేం కాదు అని చెప్పి నారాయణ, వీర్రాజు, యుగంధర్ వైపు వెళ్ళాడు. అనూప్ని చూడగానే యుగంధర్ 2 చేతులు జోడించి, బాబు, రాణా తప్పు చేశాడని మాకు అర్థమైంది, అందుకు క్షమించు, దయచేసి దారిస్తే మా చెల్లెల్ని తీసుకుని వెళ్తాం, తనని బాగు చేసింది కూడా అరణ్యానే, తను నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప మేమేం చేయలేం అని అన్నాడు. అయ్యో అంకుల్, మీరు మంచితనానికి మారుపేరు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు, మేం సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప మరేం చేయలేమంటున్నారు, మీరు చేయలేకపోవచ్చు కానీ వాళ్ళు చేయగలరు అని నారాయణ వీర్రాజు వైపు చూశాడు. అనూప్ మాటల్లో తేడాని గమనించిన వీర్రాజు, అన్నయ్య, మాటలు అనవసరం, మన చెల్లిని తీసుకుని వెళ్ళడానికి ఇక్కడ ఎవరి పర్మిషన్ అవసరం లేదు, పదండి వెళ్దాం అందరం అని గట్టిగా అరవడంతో, మీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు, గుడిలో ఇలా అరవడం అవసరమా, అయినా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను అని పాకెట్లో ఉన్న ఒక పేపర్ తీసి వీర్రాజు చేతికి ఇచ్చాడు. వీర్రాజు దాన్ని వింతగా చూడ్డంతో, నీకు చదవడం రాదు కదా శ్రీవల్లి, నీకు చదవచ్చు కదా, అదేంటో చదివే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు అని అనటంతో శ్రీవల్లి మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకొచ్చి వీర్రాజు చేతిలో ఉన్న పేపర్ అందుకుంది. నారాయణకి అర్థమైంది అనూప్ ఏదో చేయబోతున్నాడని. శ్రీవల్లి ఏం చెప్తుందని శ్రీవల్లి వైపు తిరిగి, బంగారు, ఏముంది అందులో అని అడిగాడు. శ్రీవల్లి మొత్తం చదివి, పెదనాన్న, ఇందులో ఏముందంటే సుమా అత్తని వీళ్ళకి అప్పగించాలని కోర్టు నోటీస్ ఇచ్చింది అని చెప్పింది. అదేంటి, సుమా నా చెల్లి, మరి వీళ్ళు ఎలా తీసుకుని వెళ్తారు అని నారాయణ సీరియస్గా అడిగాడు. అన్నయ్య, వీళ్ళు నాటకాలు వేస్తున్నారు, నాటకాలు, అసలు సుమాతో ఏం పని, తను మా చెల్లి, మేమే తీసుకెళ్తాం, ఏ కోర్టు వచ్చి చెప్పినా మేం వినేదే లేదు అని వీర్రాజు అన్నాడు. వినకపోతే స్పాట్లో అరెస్ట్ చేసి జైల్లో పెడతారు, వెళ్తావా? చిప్పకూడు తినాలని బాగా ఆశగా ఉందా? చూడండి, సుమా గారిని మాతో తీసుకెళ్లాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది, కొంచెమైనా ఫాలో అవ్వలేదంటే సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి, అయినా ఇవన్నీ కాదు, మీ చెల్లెలన్నారు కదా, ఆవిడ్నే అడగండి, మీతో వస్తుందా లేదా మాతో వస్తుందా అని అన్నాడు. సుమ బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ రాజశేఖర్ వెనక్కి వెళ్ళి నిలబడింది. నారాయణతో పాటు ఇంట్లో అందరూ షాక్ అయ్యారు. ఇది ఎలా సాధ్యం, మొదటిసారి చూసిన రాజశేఖర్ని ఇంతలా నమ్ముతుందేంటి అని ఆలోచనలతో ఎవరికీ బుర్ర పనిచేయలేదు. అసలు నమ్మేలా లేకపోయినా ఎదురుగా జరుగుతుంది నమ్మక తప్పలేదు. అరణ్య కూడా షాక్ అయి, అసలేంటిది, నాన్న వెనక్కి వెళ్ళి నిలబడింది అంటే నాన్నని గుర్తుపట్టినట్టుంది అమ్మ అని అనుకుంది. యుగంధర్ నారాయణ వైపు తిరిగి, అన్నయ్య, సుమాకి ఆరోగ్యం బాగవుతుంది, అంతకంటే సంతోషకరమైన విషయం మరొకటి ఉండదు, కాబట్టి తనని వాళ్ళు నోటీస్ తెచ్చినట్టే వాళ్ల దగ్గర ఉండనివ్వు, ఇప్పుడు బలవంతంగా తీసుకుని వెళ్తే మళ్ళీ తన ఆరోగ్య పరిస్థితి మొదటికి రావచ్చు అని అన్నాడు. అందుకని మన చెల్లెల్ని ఇక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోదామా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వీర్రాజు ఎగిరిపడ్డాడు. అది కాదన్నయ్య, కోర్టు సంగతి నీకు తెలియదు, మనం కనుక చెప్పింది చేయకుండా ధిక్కరిస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ముందైతే సుమాని వాళ్లతో పంపించు, తర్వాత నిదానంగా కూర్చొని మాట్లాడుకుంటే
అన్నీ సర్దుమణుగుతాయి అని యుగంధర్ అన్నాడు. చూడు యుగంధర్ అని వీర్రాజు మాట్లాడబోతూ ఉంటే నారాయణ వీర్రాజు భుజం మీద చేయవేసి, వీరా, సుమాని వాళ్లతోనే తీసుకువెళ్ళనివ్వు, తర్వాత ఏం చేయాలో చేద్దాం అని అక్కడి నుండి ముందుకు నడిచాడు. వెనకే వీర్రాజు కూడా కోపంతో చురుగ్గా చూసి వెళ్ళిపోయాడు. ఆ వెనకే రాణాని మెల్లగా లేపి తీసుకుని వెళ్తుంటే రాణా అంత రక్తం కారుతున్నప్పటికీ చాలా కోపంగా చూసి ముందడుగు వేశాడు. శ్రీవల్లి సిరి ఆఖరిగా వెళుతూ అనూప్ దగ్గర ఆగి, అన్నయ్య, నువ్వు ఎందుకని అత్తయ్యని మీతో తీసుకువెళ్లాలని కోర్టు నోటీస్ తెచ్చావో తెలియదు. నువ్వేం చేసినా దానికి అర్థం ఉంటుందని నేనెప్పుడూ నమ్ముతాను. నేను నిన్ను చూసింది చాలా తక్కువ రోజులు కావచ్చు, కానీ చేసే ప్రతి పనిలో ఒక అర్థం పరమార్థం తప్పకుండా ఉంటుంది. అది నేను గమనించాను. ఇప్పుడు అత్తయ్యని తీసుకువెళ్ళడానికి వెనక కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది. అత్తయ్య జాగ్రత్త అని చెప్పి శ్రీవల్లి సిరిని తీసుకొని వెళ్ళిపోయింది. అందరూ గుడిలో నుండి ప్రాంగణంలోకి వచ్చి గుడి బయటికి వెళ్లారు. అక్కడ ఉన్న పరిస్థితి చూసి అందరూ చాలా పెద్ద షాక్కి గురయ్యారు. అనూప్ అరణ్య చేయి పట్టుకొని అందరూ బయలుదేరండి అని చెప్పి వెనకే వెళ్లి గుడి బయట స్థానువులై నిలబడుకున్న నారాయణ కుటుంబాన్ని చూసి నవ్వుతూ పక్కకు చేరి, చూశారా నారాయణ గారు, ఎవరో దుష్టులు గుడి దగ్గర గొడవలు రేపాలని చాలామంది మనుషుల్ని పెట్టారు. ఇక్కడికొచ్చిన భక్తుల్ని కూడా చంపాలని చూశారు. కానీ ఈ వ్యవహారం అంతా నా ముందు, మా నాన్న ముందు, మా మామయ్య ముందు ఎలా చెల్లుతుంది? మేం చేతులకి గాజులైతే తొడుక్కొని లేం కదా. అందుకే ముందుగానే పోలీస్ బందోబస్తుతో ఈ ఊరిని మా కంట్రోల్లోకి తెచ్చుకున్నాం. ఇప్పుడంతా బాగుంది. దొంగలంతా బయటపడ్డారు. ఇదిగో అందుకే ఇలా చితకబాది ఇక్కడ పడేశారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళని అసలు ఎవరిక్కడికి పంపించారో ఏంటో వివరాలు మొత్తం మెల్లగా తెలుస్తాయి అని నారాయణ ముందుకెళ్ళి, ఒకే ఒక్క ఆధారం దొరికినా చాలు. ఎవరో ఆ వ్యక్తి జైల్లో కూర్చొని ఊచలు లెక్కబెడుతూ చిప్ప కొడు తినేలా చేస్తాను. సరే సరే, మీరు వెళ్ళండి. మీ అబ్బాయికి ట్రీట్మెంట్ చాలా అవసరం. నేను మా బావమరిదిని పంపిస్తాను. చాలా పెద్ద డాక్టర్, మీకు తెలుసు కదా అని నవ్వాడు. అరణ్యకి బయట పోలీసులు పట్టుకున్న గూండాల్ని చూసి మనసంతా ఏదోలా అయి అనూప్ దగ్గరికి వెళ్ళి, అనూప్, మనం ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. అరణ్య భుజం చుట్టూ చేయేసి, భయపడకరణ్య, నేను చెప్పాను కదా నీకు నేనున్నానని, నా తోడుగా ఆ దైవం ఉందని, అదే మనల్ని కాపాడుతుంది. సరే సరే, మీరు వెళ్ళండి అని అడ్డు తప్పుకున్నాడు. నారాయణకి విషయం పూర్తిగా అర్థమైపోయింది. అనూప్ చాలా జాగ్రత్తగా ఉన్నాడని, తానేం చేయాలనుకున్న ప్రతిదీ తెలిసిపోతుందని అర్థమైంది. చాలా వేగంగా ఇంటికి బయలుదేరాడు. రాజశేఖర్ సుమా భుజం చుట్టూ చేయేసి ఇంట్లోకి తీసుకుని వెళ్లాడు. ఆమెనకి అందరూ వెళ్లారు. ఆఖరుగా అనూప్ అరణ్య వెళ్లారు. అనూప్, అరణ్య, మీరు అక్కడే ఆగండి అని అప్పటికప్పుడు లీలా, లావణ్య హారతి తీసుకునొచ్చి ఇద్దరికీ హారతిచ్చి కుడికాలు లోపల పెట్టండి అని చెప్పారు. ఇద్దరూ తమ చేతిలో చేయేసి పట్టుకుని కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వెళ్లారు. అందరూ ఇంట్లోకి వెళ్లి కూర్చున్న తర్వాత మీరా, అంజు వెళ్లి అందరి కోసం మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. రాజశేఖర్ మంచినీళ్ళు గ్లాస్ తీసుకొని సుమాకి తాగించి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. సుమా రాజశేఖర్ చేయి వదలకుండా పట్టుకుని మౌనంగా ఉంది. అందరికీ అన్నీ తెలిసినప్పటికీ ఏవీ తెలియని లావణ్య మాత్రం అసలేం జరుగుతుందో అర్థం కాక, ఏవండి, మనం ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఈ ఊరు వద్దు, ఈ గుడి వద్దు, ఏది వద్దు. మనం అమ్మవారిని కొలుస్తున్నాం, కాదనడం లేదు. కానీ ఏ గుడైతే ఏంటి, అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకోవడానికి ఈ ఊరిలో మాత్రం ఉండొద్దు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, మొత్తం కుట్రలు, కుతంత్రాలు, హత్యలు ఇవే జరుగుతున్నాయి. ఇలాంటి ఊర్లో మిమ్మల్ని, నా పిల్లల్ని, ఇంకా అందరూ మన వాళ్ళని పెట్టుకొని ధైర్యంగా నేను బ్రతకలేను. దయచేసి వెళ్ళిపోదామండి మన ఊరికి. మన పాత జీవితం చాలా బాగుంది. ఈ ఊరికొచ్చి 10 రోజులైనా చాలా కష్టంగా ఒక్కో క్షణం గడుస్తోంది. ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను అని లావణ్య అనింది. అమ్మా, ఇంకొక 2 రోజులు అని అరణ్య మాట్లాడబోతుంటే, నువ్వాపు, ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. అసలు నువ్వు వెళ్తా అన్న ఊరేంటి, వచ్చిన ఊరేంటి, ఎందుకు ఇక్కడికి వచ్చావు? ప్రశాంతంగా బ్రతుకుతున్నాం, మొత్తం పాడు చేసావు. నీ ఒక్కదాని కారణంగా ఇక్కడికి ఎంతమంది వచ్చారో తెలుసా? పైగా కలిసి సంతోషంగా ఉన్నామా అంటే ఒక్క పూట కూడా లేదు. ప్రతి క్షణం భయంతో, టెన్షన్తో బ్రతకాల్సి వస్తుంది. ఇలాంటి జీవితం అవసరమా మనకి అని లావణ్య అడిగింది. అది కాదత్తయ్య అని అనూప్ మాట్లాడబోతుంటే అనూప్ కూడా అడ్డుపడి, చూడు అనూప్, అరణ్య మెడలో నువ్వు తాళి కట్టావు కాబట్టి సరిపోయింది. అదే ఏదైనా చిన్న పొరపాటు జరిగి ఆ రాణా అరణ్య మెడలో 3 ముళ్ళు వేసి ఉంటే ఏం జరిగేది? నా బిడ్డ నాకు దూరం అయ్యేది. ఒకసారి నా స్థానంలో ఉండి మీరు ఆలోచించండి. బయట చూశారు కదా ఎంతమంది గూండాలో. అసలు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? మనుషుల్ని తినే నరరూప రాక్షసుల్లాగా ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్య మనం బ్రతకాలా? మీకేదైనా అయితే నేను అసలు బ్రతకలేను. ఒకరికి చిన్న గీత పడినా బాధ ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఎందుకని మీరు ఈ ఊరు నుండి కదలడం లేదు అని లావణ్య ఏడుస్తూ అడిగింది.
రాజశేఖర్ లేచి లావణ్య దగ్గరికి వెళ్ళి, చూడు లావణ్య, నీ భయం నాకు అర్థమైంది, నీ బాధ కూడా నాకు అర్థమైంది. వెళ్ళిపోదాం, 2 రోజులే, వెళ్ళిపోదాం. ఈ ఊర్లో ఇంకా సెట్ చేయాల్సింది ఒకే ఒకటి ఉంది. ఆ ఒక్కటి చేస్తే ఇక్కడ నుండి ప్రశాంతంగా వెళ్ళిపోదాం. అప్పటి వరకు ఓపిక పట్టు అని అన్నాడు. ఇంకెన్ని రోజులండి, ఒక్కగానొక్క కూతురు, గొప్పగా ఆకాశమంత పందిరి వేసి ఎవరూ జీవితంలో చూడలేనంత విధంగా గొప్పగా పెళ్లి చేయాలని నా మనసులో ఎన్నో కోరికలున్నాయి. కానీ అవి ఏవీ లేకుండానే పెళ్ళైపోయింది. పెళ్లి సరే అయిపోయింది, కానీ జరిగిన పరిస్థితి ఎలాంటిది? ఒకవేళ కొంచెంలో అనూప్ వెళ్ళడం లేట్ అయి ఉంటే అరణ్య జీవితం ఏడుస్తూ బ్రతికేది. తను ఏడవడం మనం చూడగలమా? అందుకే ఇక్కడ వద్దంటున్నాను, అందుకే వెళ్ళిపోదామంటున్నాను అని లావణ్య అనింది. అమ్మా, నిజంగా 2 రోజులే, ప్లీజ్ అమ్మా, వెళ్ళిపోదాం. ఎలాగో పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడు టెన్షన్ అయితే పడాల్సిందేమీ లేదుగా. అనూప్, నాన్న, మామయ్య, హర్ష చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ ఏమీ జరగదు, ఎవరికీ ఏమీ జరగదు, నువ్వు టెన్షన్ పడకు అని అరణ్య కన్నీళ్లు తుడుస్తూ చెప్పింది. లావణ్య ఏం మాట్లాడకుండా సూటిగా రాజశేఖర్ వైపు చూస్తూ, ఆమె ఎందుకని అన్నయ్య అని పిలుస్తూ నీతో వచ్చింది? చాలా రోజులుగా గుడికి వస్తోంది. తనకు ఆరోగ్యం బాలేదని నాని కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. మరి నిన్ను చూడగానే ఎందుకు రియాక్ట్ అయింది అని అడిగింది. ఇప్పుడు కాదు, ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత, అదే హైదరాబాద్ వెళ్ళాక నీకు మొత్తం క్లియర్గా చెప్తాను. అంతవరకు నన్ను ఏమీ అడగొద్దు అని రాజశేఖర్ సుమా దగ్గరికి వెళ్ళాడు. రాజశేఖర్ వెళ్ళి సుమా పక్కన కూర్చోగానే సుమా వెంటనే రాజశేఖర్ చేయి గట్టిగా పట్టుకొని అన్నా అని పిలిచింది. రాజశేఖర్, తల్లి, ఏం భయపడొద్దు, నేనున్నా కదా అని లావణ్య ముందు, మన ఆశీర్వాదం వాళ్ళకి ఇంతవరకు దక్కనే లేదు, ఆ సంగతి చూడు అని అన్నాడు. లావణ్య వెంటనే తల కొట్టుకొని, అయ్యో నా మతి మండ, అసలు పిల్లల విషయమే మర్చిపోయాను అని హడావడిగా వంటగదిలోకి వెళ్ళి అక్షంతలు తయారు చేసింది. లావణ్య మామూలు అవ్వడంతో అరణ్య నవ్వుకొని అనూప్ వైపు చూసింది. లావణ్య అక్షంతలు తీసుకొని వచ్చి, మీ ఇద్దరూ వెళ్ళి దేవుని ముందు దీపం వెలిగించండి అని చెప్పింది. ఇద్దరూ వెళ్ళి దేవుని ముందు దీపం వెలిగించి మనస్ఫూర్తిగా దేవుని మనసులో తలుచుకొని బయటికి వచ్చారు. రావడమే ముందుగా లీలా ప్రభాకరన్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడంతో ఇద్దరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఆ తర్వాత కళావతి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు. 100 ఏళ్లు చల్లగా ఉండండని మనస్ఫూర్తిగా దీవించింది. ఆ తర్వాత రాజశేఖర్ లావణ్య దగ్గరికి వెళ్తే రాజశేఖర్ ఆపి, ముందు సుమా దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పాడు. ఇద్దరూ అలాగే అని సుమా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. సుమా రాజశేఖర్ వైపు చూడ్డంతో చేతిలో అక్షంతలు పెట్టి, వెయ్యమ్మా అని అన్నాడు. సుమా ఇద్దరి మీద అక్షంతలు చల్లింది. తర్వాత ఇద్దరూ లావణ్య, రాజశేఖర్ ఆశీర్వాదం తీసుకున్నాక, అనుకోకుండా అయినా సరే మీ ఇద్దరికీ పెళ్లి జరిగినందుకు సంతోషంగానే ఉంది అని లావణ్య అనింది. వెంటనే మీరా, అంజు, శివ, సన్నీ, హర్ష అందరూ చుట్టూ చేరి కంగ్రాట్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ గోలగోల చేశారు. అరణ్య చాలా హ్యాపీగా ఉండడంతో నవ్వుతూ చూసి చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాడు. ఈ గోలలో రాజశేఖర్ సుమాన్ తీసుకుని వెళ్ళి, సుమా, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను, ప్రశాంతంగా పడుకోమ్మా అని బెడ్ మీద పడుకోబెట్టాడు. సుమా కూడా చెప్పింది విని పసిపాపలా రాజశేఖర్ మాట విని చక్కగా పడుకుంది. ఇదంతా గమనించిన లావణ్య రూమ్లో నుండి వస్తున్న రాజశేఖర్తో, ఏవండి, తనని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. మీ మాట ఎంత చక్కగా వింటుందో. తండ్రి మాట వినే పసిపాపలా ఎందుకని ఇలా అయింది? ఎందుకని మీతోనే మాట్లాడుతుంది? పైగా చెప్పిన మాట చక్కగా కూడా వింటుంది అని అడిగింది. లావణ్య, తనెవరో నీకు తెలుసు, కానీ గుర్తు రావడం లేదంటే. చెప్పాను కదా, తర్వాత తీరిగ్గా అంతా మాట్లాడతానని. అసలు విషయం ఆలోచించు. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళైంది, మరి వ్రతం తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు అవన్నీ ఎలా అని అడిగాడు. ఏవండి, ఆ విషయం మీరే వాళ్ళతో మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఏవి బాగాలేదు. ఇప్పుడు అవన్నీ జరిపించడానికి కూడా మనసు రావడం లేదు. ఎలాగో 2 రోజులే కదా, హైదరాబాద్ వెళ్ళిపోతాం. చక్కగా మనం వెళ్ళే అమ్మవారి దేవాలయంకి వెళ్ళి పూజ చేయించి ఇంట్లో వ్రతం చేసుకుని అప్పుడు మిగిలినవి చేస్తే బాగుంటుందేమో అని ఆలోచన. కానీ వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు, అందుకే మీరు ఒకసారి మాట్లాడండి అని లావణ్య అనింది. నాకు అదే అనిపిస్తోంది, పిల్లల్ని ఒంటరిగా వదల్లేం. సర్లే, నేను అనూప్తో మాట్లాడి నీకు విషయం చెప్తాను అని రాజశేఖర్ అనూప్ దగ్గరికి వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.